నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు, ఇప్పుడు చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ అనేది అసలు ఎక్కడికి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తులు అనేది కొంతమంది ఉంటూ ఉంటారండి. మళ్ళీ వేరే చోట పుట్టడం, నాకు గత జన్మ అనేది గుర్తుంది ఇంకా అని అంటూ ఉంటారు. సో నిజంగా మనిషికి ఏ విధంగా గుర్తుంటుంది అంటారు? ఇవన్నీ నిజమే అంటారా? 100% నిజమే. అయితే గుర్తుండడం అనేది ఎక్కడో 0.0001% తక్కువలో ఒకటిలో 1,00,000 మంది వాళ్ళకి గుర్తుంటుంది. అదంత ఈజీ కాదు గుర్తుపెట్టుకోవడం. కానీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఎలా అంటే, ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటారు మనకు తగిలి. ఏమండి మీరు ఎక్కడో నాకు బాగా పరిచయం అయినట్టున్నారండి అంటారు. పూర్వజన్మ బంధం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం. మనం రుణానుబంధం అనేటటువంటిది వల్లే మనం పెళ్ళి, భర్త, భార్య, స్నేహితులు, కుక్కలు, మనం పెంచుకునే లాస్ట్ కుక్కలు కూడా, పిల్లులు అన్నీ కూడా రుణానుబంధం వల్లే మనకు ఎదురవుతారు. మళ్ళా ఇప్పుడు మనిద్దరం ఇప్పుడు కలిసాం, ఇది గత జన్మలో ఎక్కడో కలుస్తాం. ఎనర్జీ ఏమవుతుందంటే మారుతుంది. మ్యాటర్, ఎనర్జీ అని రెండు ఉంటాయి. మ్యాటర్ అంటే స్థూల శరీరం, బాడీ అనమాట, ఫ్లష్ గిష్, రక్తం గిక్తం ఉన్నది. లోనున్న ఆత్మ ఎనర్జీ, దీపంలాగా. ఇది బాడీ మనం వదిలేసి వెళ్ళిపోతాం, చచ్చిపోయేటప్పుడు కాల్చిపడేస్తారు. లోనున్న ఆత్మ అది ఎనర్జీ. అది ఏం చేస్తుందంటే అది మళ్ళీ ప్రకటితం అవుద్ది. ఎలా లైట్ ఆఫ్ చేసినప్పుడు ఆరిపోయింది, మళ్ళీ లైట్ వేస్తే ఎలాగైతే వెలుగుతుందో అది ఇంకో బాడీలోకి వెళ్ళిపోద్ది. సాక్షాత్తు దీనికి ప్రమాణం ఏంటంటే మన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీశయనం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అరే మూర్ఖుడా, మళ్ళీ జన్మ ఉందరా నాయన, అందుకే జన్మ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసుకో, ఎనర్జీని ఎనర్జీలాగా ఉంచు, మళ్ళీ మాసకి ఛాన్స్ ఇవ్వకు అని చెప్తారు. మోక్షం తెచ్చుకోలేదు, మళ్ళీ కష్టపడాలి నువ్వు. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా మనకి భగవద్గీతలో క్లియర్గా చెప్పారు. ఏమని? మళ్ళీ జన్మ ఉంటుంది, మళ్ళీ నీచమర్త్య, మీ కర్మలను బట్టి నీచమర్త్యాది యోనుల్లోకి విసిరివేస్తాను మిమ్మల్ని, కాబట్టి జాగ్రత్తగా మంచి పనులు చేసుకొని మనిషి జన్మ లేకపోతే ఉత్తమ జన్మ తెచ్చుకోండి అంటారు. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే డెవలప్ అవ్వాలని కోరుకోవాలా, నాశనం అయిపోవాలని కోరుకుంటారా? డెవలప్. కొంచెం డబ్బున్న వాళ్ళు ఇంకొంచెం సంపాదించుకుని ఒక స్కూటర్, ఇంకో కారు, అలా ఇల్లు, 2 ఇల్లులు, అట్లా డెవలప్మెంట్ అనేది ఆత్మకు కూడా ఉంటుంది. అందుకనే ఉద్ధరేత్ ఉద్ధరాత్మన అన్నారు, ఆత్మను ఉద్ధరించుకోవాలి. అలా కాకుండా మనం కిందకి వెళ్ళిపోతామండి. ఇంకా కిందకి నేను 10th క్లాస్ చదివాను, 9th క్లాస్ తను 8th చదువుతానంటే కుదరదు. ప్రమోషన్ పైకి పంపుతాడు దేవుడు. సో ఈ ఒకడు చూశాడు, నా స్టూడెంట్ ఒకడు, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అంటాడు. వాడు మెడిసిన్లో నా స్టూడెంట్. వాడు ఏమంటాడంటే, సిద్ధార్థ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్లో విజయవాడలో, నా నాశనానికి నేనే సృష్టికర్తను అంటాడు. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్. అంటే ఇది నెగిటివ్ పాలసీ అనమాట. సో మనం ఎంతసేపు కూడా మనిషి వృద్ధి చెందాలి కాబట్టి ఆత్మను ఉద్ధరింపజేసుకోవాలి. అసలు ఈ ఆత్మ ఏమవుతుంది చనిపోయినప్పుడు చెప్తాం. ఫస్ట్ మనిషి చచ్చిపోయినప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడు ఆ ఆత్మ చచ్చిపోయేటప్పుడు అంట 1000 తేలులు కుట్టేసినంత నొప్పి ఉంటుందన్నారు. అది తప్పు. ఎందువల్ల నువ్వు చచ్చిపోయేటటువంటి వాళ్ళని చూడు, నువ్వు ఒక తేలు కుడితేనే అమ్మ బాబా అమ్మ అని డ్యాన్స్ చేస్తాం. 1000 పిప్పర్ని వస్తే అమ్మ బాబా అని అడుగు తిరుగుతాం మనం. 1000 తేళ్ళ నొప్పి కుడితే ఎంత తెప్పు ఉంటే వాడు డెడ్ బాడీ అచేతన స్థితిలో ఉన్నవాడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిపోతాడు. వాడు అంతా ఎలాగిదైపోవాలి, వాళ్ళంతా నొప్పితో మెలుతిరిగిపోవాలి. ఆత్మ అనేది రొటీన్ కోర్సు. ఆత్మ బాడీని తీసుకోవడం జస్ట్ షర్ట్ మార్చుకున్నంత ఈజీ. అందుకనే హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మామూలు న్యాచురల్ చావ్ అయినా సరే చచ్చిపోయినప్పుడు మామూలుగా వెళ్ళిపోతాం, ఆత్మ బయట నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే ఈ ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అని అంటే, ఆ ఇంటి చుట్టూ 12 రోజులు తిరుగుద్ది. ఎందుకంటే డైలీ మనం ఏ కుర్చీలో కూర్చున్నామో వాడు వచ్చి కూర్చుంటాడు. మనమే చచ్చిపోయింది, మనం డైలీ ఎక్కడ కుర్చీలో కూర్చుంటామో, ఎక్కడ పడుకుంటామో, ఎక్కడ తింటామో అక్కడ ప్లేసులు తిరుగుతాం. ఆ తర్వాత 11 రోజులు కూడా వీళ్ళు ఏం చేయాలా, శ్రాద్ధ కర్మలు పెట్టాలి. వీళ్ళు దహన సంస్కారాలు చేయాలి. బాడీని తీసుకెళ్ళి, డెడ్ బాడీని మనం తీసుకెళ్ళి ఎందుకు కాల్చాలా, లేదా ఎందుకు ఈ మట్టిలో కప్పెట్టేయాలా? మన రాక్షసుల దగ్గర నుంచి వచ్చింది అది. కబంధ హస్తాలని, కబంధుడనే ఒక రాక్షసుడు ఉన్నాడు.
వాడి చేతులు ఇలాగా పొడుగ్గా వచ్చి నన్ను మట్టిలో కప్పెట్టేయమంటాడు రాముడు చంపిన తర్వాత. అలా మట్టిలో కప్పెట్టే సాంప్రదాయం వచ్చింది. మట్టిలో ఇంకోటి అగ్నిలో కాల్చమంటాడు ఇంకో రాక్షసుడు రాముడిని, కాలుస్తాడు. ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి అంటే మనకి ఈ బాడీ అనేటటువంటిది ప్రాణంలో 6 ప్రాణాలు ఉంటాయి. పంచప్రాణాలు అంటాం కదా, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. 5 ప్రాణాలు. 5 ప్రాణాలు కాకుండా 6వ ప్రాణం ఉంటుంది. అది డీకంపోజ్ అయినప్పుడు మాత్రమే, బాడీని కాల్చినప్పుడు మాత్రమే, డీకంపోజ్ అయినప్పుడు మాత్రమే ఆ గ్యాస్ బయటకు వెళ్తుంది. ఇవన్నీ గ్యాస్ రూపాలు. అపానాయం, ఇవన్నీ ఉదానాయం అని, ఇవన్నీ కూడా గ్యాసెస్ అనమాట. సో ప్రాణం అంటే గ్యాస్, వాయువులు. మన ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత నీటికి, వరుణుడిలోకి వెళ్ళిపోద్ది, భూమిలోకి శరీరం వెళ్ళిపోతుంది, అగ్నిలోకి, ఇలా ఆకాశంలోకి, ఇలా అన్ని 5 ప్రాణాలు పంచభూతాలకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనం చేసినటువంటి కర్మలు ఉంటాయి. ఆ కర్మలు ఏం చేస్తాయంటే పుచ్చకాయలో గింజలు ఎలాగైతే గుచ్చి ఉంటాయో గుంజులో, మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా మనస్సులో అలా గుచ్చుంటాయి అన్నమాట. అవి ఈ ఆత్మతో పాటు మనసు కూడా మనకు కూడా వచ్చేస్తుంది. దాన్ని 64 ప్రొపెన్సిటీస్ అంటాం, చిత్తవృత్తులు అంటాం. ఆ బాడీ వచ్చేసి క్రోధము, కోపము, ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఆ వాసనల రూపంలో వచ్చేసి. ఇప్పుడు మనకి ఈ షూటింగ్లు పిచ్చి ఉంది, కెమెరాలు, లైటింగ్లు, ఇవి మన నెక్స్ట్ జన్మలో కూడా వాసనలు ఉంటాయన్నమాట మనకి. అంటే ఎక్కడైనా పోవు, అవి చూడగానే మనం ఆ బుద్ధులు వచ్చేస్తాయి. మనం సినిమా యాక్టర్లు అంతా వాళ్ళు పద్ధతిలో, ఫ్లైట్ కొంతమంది నడిపే పైలట్లు వాళ్ళేమో ఏది చూసినా సరే నడుపుతున్నట్టు, ఆకాశంలో విహరిస్తున్నట్టు, ఇలా ఆ వాసనలు ఉంటాయి. అందుకనే చాలామంది సంగీతం పుట్టుకతో పాటలు పాడేస్తూ ఉంటారు వాళ్ళు సంగీతం. ఎందుకని బై బర్త్ వాళ్ళకి లాస్ట్ జన్మ వాసనలు. వేదాలు, నేను గుడికి వెళ్తే నాకు వేదాలు ఎంత మంత్రాలు చదువుతుంటే పంతులు గారులు వాళ్ళు చిన్నప్పుడు నాకు ఇవన్నీ వచ్చు కదా అని అనిపించేది. సో పూర్వజన్మ ఇది వాసన. నెక్స్ట్ కొత్త జన్మ వస్తుంది, బాగుంది. అయితే నువ్వు అడుగుతావు ఇప్పుడు, ఏమండి మరి నెక్స్ట్ జన్మ వస్తే గుర్తుంటుందా అని. మనకు కళలు వస్తూ ఉంటాయి. నాకు ఒక కళ ఇప్పుడు వచ్చేది. కళ ఎలా వచ్చేదంటే, మాకు రాజమండ్రి రైల్వే క్వార్టర్స్లో మేము ఉండేవాళ్ళం. సో ధవళేశ్వరం అని పక్కనే ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మాదేమో రైల్వే ఎంప్లాయీస్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళందరూ కూడా ఆ క్వార్టర్స్లో ఇంక బయట మనుషులతో సంబంధం ఉండదు మాకు, ఓన్లీ రైల్వే వాళ్ళు. అలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్వార్టర్స్ ఉంటుంది. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఒక ఆయన వచ్చాడు. వాళ్ళకి 2 కూతుర్లు ఉండేవారు, మాధురీలత, మాధవీలత. వాళ్ళు ఇద్దరు నా క్లాస్మేట్స్. మేమంతా కలిసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టోరీ చెప్తాను. నాకు రోజు చిన్నప్పటి నుంచి కూడా ఒక రామాలయం కల్లోకి వచ్చేది. ఇదేంట్రా ఎక్కడ వస్తుంది, మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చేది, మళ్ళీ ఒక నెల తర్వాత, అలా ఎప్పుడు పడితే అప్పుడు ఆ గుడి వస్తుంటే అదే గుడి వచ్చేది. ఇది ఏంటి అసలు ఎక్కడ దొరకట్లేదని, ఎక్కడ ఎన్ని ఊర్లు వెళ్ళినా దొరకట్లే, ఎక్కడో ఉందిలే మామూలుగా వస్తుందేమో అనుకుని వదిలేసా. మేమంతా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఏమని జరిగింది, ఆ మాధురీలత అన్న అమ్మాయి మామూలుగా ఉంటుంది, మాధవీలత చిన్నగా పొట్టిగా ఉంటుంది. ఆ అమ్మాయి బైపీసీ, మేము బైపీసీ. సో వెళ్ళి ఈ ఏమనేవాళ్ళం, డిసెక్షన్ చేయమన్నప్పుడు టీచర్స్ అంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కదా. ఆపరేషన్ చేసేప్పుడు బెంచ్ ఎక్కి చేస్తావా అన్నాను. వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పింది. వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న సీరియస్గా వచ్చేసాడు ప్రిన్సిపల్కి. అదే ఇలా కంప్లైంట్ ఇస్తే ఈ అబ్బాయి చాలా మంచివాడని నన్ను ర్యాంకర్ అని చెప్పి నన్ను ఇచ్చేస్తే, సరే మా ఇంటికి వెళ్దాం రా అని అతను తీసుకెళ్ళాడు జీప్లో. ఆ అమ్మాయిలు నేను కలిసి వెళ్ళాం. ఆ దారిలో ఆ క్వార్టర్స్లో ఈ రామాలయం ఉంది. చూసావా, నాకు రోజు కళ్ళకు వచ్చే గుడి అక్కడ వచ్చింది. నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు ఆ ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ పూజారి కుటుంబం, మా గురువుగారు ధవళేశ్వరంలో సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఉంది, అక్కడికి మేము చిన్నప్పుడు పోతూ ఉండేవాళ్ళం. ఈవిడ కూడా అక్కడ వాళ్ళ నాన్నగారు సుందర చైతన్య స్వామి ఆశ్రమంలో వాళ్ళంతా చేసేవారు సేవ. ఆమె ఈ వీడియో చూసి, మీరు ఏదైతే కళలో చెప్పిన రామాలయమో ఆ ఆలయంలోనే ఇప్పుడు మేము ఉంటున్నాము, ఆ పూజారి మేము చాలా సంవత్సరాల తర్వాత చాలా సంతోషం వేసింది మీకు అని మాట్లాడింది నాతో. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత కూడా కావాలిస్తే ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది అనమాట. సో ఇలాగా అది ఖచ్చితంగా ఉంటాయి. శాంతిశ్రీ అని గాంధీ మహాత్ముడు ఉన్నప్పుడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాంతిశ్రీ అని యూట్యూబ్లో ఉంటాయి చూడండి. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత చిన్న పాపలాగా పుట్టి వాళ్ళ మేనత్త, మేనమామ, వాళ్ళ ఇల్లు అందరినీ చూపించింది వెళ్ళి. అప్పుడు వీళ్ళని నమ్మలేదు. వెళితే అందరూ ఎంక్వైరీ టీం పెట్టారు, వెళ్ళారు వాళ్ళు. వీళ్ళు గాంధీ మహాత్ముడు ఏం చేశాడంటే 1 మ్యాన్ కమిషన్ని అపాయింట్ చేయించాడు నెహ్రూ చేత.
వన్ మ్యాన్ కమిషన్ వేసి కోర్టుల్లో ప్రూవ్ అయింది ఆ పిల్ల. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు. ఆమె పేరు శాంతిశ్రీ. ఓకే. సో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. చిన్నపిల్లలు వాళ్ళు కల్లోకి రావడాలు ఈ ఎక్కువ ఫారిన్ వీటిల్లో ఉంటాయి. కాబట్టి ఆత్మ ఏమిటంటే ఇది చనిపోయిన తర్వాత మనము ఈ ఇళ్ళలో 12 రోజులు తిరిగిన తర్వాత ఈ 11వ రోజున ఏం చేస్తాడంటే వైతరణి నది అని ఉంటుంది. వైతరణి నది అంటే చీము నెత్తురు వీటితో నిండిపోయి ఉంటుందన్నమాట. అది దాని నుంచి పాపాలు చేసినటువంటి వాళ్ళని ఆ వైతరణి నదిలో నుంచి ఈ ఆత్మని యమపాశం వేస్తాడు యముడొచ్చి. వేయగానే మనం బంధింపబడతాం. అంటే ఇంకా మన స్వేచ్ఛ ఉండదు, డిపెండెన్స్. మన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరగడానికి కుదరదు, అది బంధించేస్తుంది. లేకపోతే మనకు ఛాన్స్ ఉంటే మళ్ళీ వేరే వాళ్ళ కడుపులో పుట్టేస్తాం. ఆ వైతరిణి నదిలో చీము నెత్తలు దాంట్లో నేను తీసుకెళ్ళి మళ్ళీ సూక్ష్మ శరీరం ఇవ్వబడుతుంది మనకి. అంటే మనం పెద్ద బాడీ స్థూల శరీరము, చిన్న బాడీ సూక్ష్మ శరీరం అంటాం. సో ఈ సూక్ష్మ శరీరాన్ని ఈడ్చుకెళ్ళి అక్కడ అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఆ అకౌంట్స్ టాలీ చేస్తారు. చేసిన తర్వాత మనం చేసిన పాపాలు పుణ్యాలు చేసిన తర్వాత ఆ పాపాలు చేసిన తర్వాత మళ్ళీ ఆ శిక్షలు ఈ సూక్ష్మ శరీరానికి ఇవ్వబడతాయి, మనం అనుభవించాలి. పుణ్యం ఎక్కువ ఉంటే స్వర్గానికి పంపిస్తారు. అవన్నీ కథలు అనుకొని కామెంట్స్ పెడతా ఉంటారు జనాలు. కథలు కాదు, వాళ్ళకి తెలియదు అనమాట. ఎందువలనంటే అది ఒక సిస్టమ్. యముడు అనేది ఒక సిస్టమ్ చంపేది. తర్వాత స్వర్గము నరకం అనేది ఒక సిస్టమ్. అంతేగాని ఒక లోకం ఒక ఊరు ఎలాగ ఊహించుకుంటారు సినిమాల్లాగా కాదు. ఇది భూలోకం. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మనం భూలోకంలో పుట్టాము, ఇంతకాలం పెరిగాము, ఈ ఉద్యోగాలు చేసామని ఏమైనా గుర్తుంటుందా? ఎవరికి ఉండదు. బాడీ పోయిన తర్వాత భూమి ఉందనే తెలీదు. ప్రాణం పోయిన తర్వాత ఇంకేం చూస్తుంది మనకి? మరి బతికింది నిజమా కాదా? బ్రతికింది నిజమే. అలా ఆ యొక్క వైతరిణి నది అది శిక్షలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసిన పాపకర్మలను బట్టి మిగతా బ్యాలెన్స్ని బట్టి మనకి ఏ జన్మ ఇవ్వాలో డిసైడ్ చేస్తాడు. ఆ విధంగా జంతు జన్మ, వృక్ష జన్మ, రాయ, మనుషుల శరీరాలు ఇవన్నీ ఈ విధంగా ఇవన్నీ కూడా కంటిన్యూషన్ పార్ట్ అమ్మా. ఇదంతా కంటిన్యూషన్ సిరీస్ ఇది. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.